హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు, టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల కనుక వెళ్ళినట్లయితే గుడ్ న్యూస్, ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు సెలవు. అయితే ఈ నెల 27న తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపి వార్త. కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రత్యేక సెలవులు ఇక లభించనుందన్నమాట. ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం తెలంగాణ ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఈ నెల 27వ తేదీన ఉంది. దీంతో పోలింగ్ కోసం ఉద్యోగులకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసిందనమాట. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు వెసులుబాటు కూడా కల్పించింది అనమాట. అయితే అది ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్న కలెక్టర్ పమేల ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నెల 27వ తేదీన మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. అయితే రెండింటిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు సెలవు మంజూరు చేసిందన్నమాట. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలకు కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్నమాట. అయితే సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా ప్రకటించారన్నమాట. అంతేకాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కోసం నమోదిత ఓటర్లు ఉన్నవారు తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన సెలవు వర్తిస్తుందని చెప్పారు. వ్యాపార వాణిజ్య కార్యక్రమంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ అథారిటీతో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి మరియు వెసులుబాట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. ఉద్యోగులకు, కార్మికులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్ట్ సర్దుబాటు, పని గంటలు తగ్గింపు, ఆలస్యం హాజరు కావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారన్నమాట. అంతేకాకుండా ప్రత్యేకమైన సాధారణ సెలవులు వెసులుబాట్లను సద్వినియోగం చేసుకుని ప్రైవేటు మరియు ఉద్యోగులకు కూడా అందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించడం జరిగిందనమాట. ఇది మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం ఉద్యోగులకు ఎట్లాంటి తప్పులు చోటు చేసుకోకుండా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మొత్తం కలిసి ఎమ్మెల్సీ ఓటు హక్కు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి కంపెనీలో మాట్లాడి అవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. 27న సాధారణ సెలవు ప్రకటించడం జరిగిందనమాట. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా అందరికీ కూడా మంచి శుభవార్త అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.